ఇంట్లో ఏదైనా చిన్నపాటి పార్టీ కానీ ఫంక్షన్ కానీ పెట్టుకున్నప్పుడు ఇలా కొంచెం వెరైటీగా పాలకూర గోంగూరకి ప్రాన్స్ని కలిపి పికిల్ చేసి పెట్టండి. తిన్న ప్రతి ఒక్కరూ ఈ టేస్ట్కి ఫిదా అవుతారు. ఇంకా మీ టాలెంట్కి అందరూ మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. నేను సుచిత్ర, వెల్కమ్ టు మై ఛానల్. చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి తయారీ కోసం ఇక్కడ నేను 1/2 కేజీ మోతాదులో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకుంటున్నాను. పాలకూర ఇంకా గోంగూరని ఒక్కో కట్ట మోతాదులో తీసుకొని ఇసుక లేకుండా బాగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. లోతుగా ఉండే ఓ పెద్ద సైజు గిన్నెని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని వేసి మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఈ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు మిరపకాయల్ని మగ్గించుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మోతాదులో జీలకర్రని, కొద్దిగా పసుపుని వేసిన తర్వాత ఒలిచిపెట్టుకున్నటువంటి గోంగూరని కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. గోంగూరని మగ్గించుకున్న తర్వాత పాలకూరని కూడా ఇదే విధంగా మగ్గించుకోవాలి. పచ్చడిలో పులుపు కోసం మనం ఇక్కడ గోంగూరను తీసుకున్నాం కాబట్టి ఇంకా చింతపండు, నిమ్మరసం వేటిని వేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. గోంగూరలో ఉండే పులుపే ఈ పచ్చడికి సరిపోతుంది. కొంచెం ధనియాల పొడిని 1/2 గ్లాస్ మోతాదులో నీళ్ళని వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. రొయ్యల్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే లోపలుండే నరాన్ని తీసివేసిన తర్వాత బాగా ఒక 5-6 సార్లు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటికి మంచి నూనె, అంటే మనం వంట చేసుకునే నూనె ఉంటుంది కదా, 1 టీ స్పూన్ మోతాదులో పట్టించి వదిలేసినట్టయితే కొంచెం కూడా నీచు వాసన రాకుండా ఉంటాయి. కొంచెం లోతుగా ఉండే గిన్నె తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపుని, గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ని వేసి బాగా కలిపి ఒక 20 నిమిషాల సేపు నానబెట్టి ఉంచుకోవాలి రొయ్యల్ని. పాలకూరలో ఉండేటటువంటి నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. రొయ్యల మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి 1/2 కప్పు మోతాదులో నూనెను వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. రొయ్యల్లో ఉండేటటువంటి వాటర్ పూర్తిగా బయటికి వచ్చి అవి బాగా ఎగిరిపోయేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ ఊరిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ లోపల చల్లారబెట్టి పెట్టుకున్నటువంటి గోంగూర పాలకూర మిశ్రమాన్ని సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. రొయ్యల్ని మగ్గించేటప్పుడు కూడా మనం ఉప్పు వేసాము కాబట్టి చూసుకొని ఉప్పుని కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలుతున్నప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి గోంగూర పాలకూర మిశ్రమాన్ని ఇందులో వేసి సరిపడా వెల్లుల్లి రెబ్బల్ని, అంటే ఒక 15 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని బాగా కలపాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తినడం మీకు నచ్చకపోతే మనం పాలకూర మిశ్రమాన్ని మిక్సీ పట్టేటప్పుడే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ ఈ పచ్చడిలో వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. లో ఫ్లేమ్లో ఇలా అంచుల వెంబడి నూనె తేలేంత వరకు ఉడికించుకుంటే 2-3 రోజుల దాకా కూడా రొయ్యల పచ్చడి అస్సలు పాడవదు. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే యమ్మీగా ఉండే పాలకూర గోంగూర రొయ్యల పచ్చడి రెడీ. నిజంగా తింటుంటే భలేగా ఉంది. మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.